గేమింగ్ పార్లర్ నుంచి హోరున శబ్దాలు ఇబ్బందికరంగా మారడంతో పక్కింటి వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో అతనిపై సదరు గేమింగ్ పార్లర్ యజమాని, అతని భార్య, వారి మైనర్ కుమారుడు కొట్టి చంపారు. వివరాల్లోకి వెళ్తే ఫైసల్ హుస్సేన్ అనే 54 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని ద్వారక ఏరియాలో గేమింగ్ పార్లర్ నిర్వహిస్తున్నాడు. దాని నుంచి రోజు పెద్దగా శబ్దాలు వస్తుండటంతో పక్కింటి వ్యక్తి మౌలానా హసన్, అతడి కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహానికి లోనైన ఫైసల్ హసన్, అతని భార్య రుక్సానా ఖాటూన్, వారి మైనర్ కుమారుడు హుస్సేన్ పైన, అతడిపై కుమారుడి పైన దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టారు. ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే నిందితులు పారిపోయారు. అనంతరం స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు. చివరికి సాకెత్ ఏరియాలో వారిని అదుపులోకి తీసుకున్నారు.